కలకత్తాలో వైద్యురాలి అత్యాచారం హత్య ఘటనను నిరసిస్తూ ఖమ్మంలో వైద్యులు నర్సులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి నుండి బయలుదేరి నగరంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైద్యులు సిబ్బందిపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు పెద్దగా స్పందించడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తమ భద్రతను కోరుతూ నినాదాలు చేశారు. మరోవైపు రోగులు ఇబ్బంది పడ్డారు. ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులు ఓపీ సేవలు నిలిచిపోవడంతో గంటల తరబడి నిలబడ్డారు. Is this the independence? The independence. No safety. No duty. No safety. No duty. No safety. No duty. No duty. No duty. Justice. కరెక్ట్ పద్ధతిలో ఉండాలి, కరెక్ట్గా ఉండాలి అని. సో ఓన్లీ గర్ల్సే కాదు, బాయ్స్ కూడా చేంజ్ అవ్వాలి, వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ మైండ్ సెట్ చేంజ్ అవుతుందో అప్పుడు మహిళలు సురక్షితంగా ఉంటారు. డెవలప్డ్ కంట్రీస్లో ఎందుకు సురక్షితంగా స్ట్రీట్లలో కూడా ఎందుకు పోగలుగుతున్నారు? ఎందుకంటే గ్రేట్ పనిష్మెంట్స్ ఉంటాయి కాబట్టి. మనకు పనిష్మెంట్స్ లేవు అసలు. సో ఇలాంటి అరాచకాలు జరగకుండా త్రునిలోనే మనం పనిష్మెంట్స్ ఇచ్చుంటే, సివియర్గా పనిష్మెంట్ ఇచ్చుంటే ఇలాంటి రేప్ కేసులు కానీ ఇలాంటివి సంఘటనలు జరగకుండా ఉండేవి. సో మనం ప్రతి ఇయర్ స్వాతంత్ర్యం జరుపుకోకూడదు. ఎప్పుడైతే మహిళలకు స్వాతంత్ర్యం వస్తుందో అప్పుడే మనం ఈ స్వాతంత్ర్యం చేసుకోవాలి. డాక్టర్ మహిళలనే కాదు, ప్రతి మహిళ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎలా క్రియేట్ చేయాలంటే వరల్డ్ని సేఫ్గా, ప్రొటెక్ట్గా మేమున్నాము, మీరు అందరూ సేఫ్గా ఉన్నారు, ప్రొటెక్ట్గా ఉన్నారు, ఆ ఫీలింగ్ అందరికీ మనుషులకి కలిగించాలి. సో ఎవ్రీ పీపుల్ హ్యావ్ టు చేంజ్, ఎవ్రీ పీపుల్ మైండ్ సెట్ హ్యావ్ టు చేంజ్. దారుణం. మరి దీని వెనక ఎవరున్నారు? బడాబాబులు ఉంటేనే ఇంత తాత్సార్యం జరుగుతుంది. కాబట్టి సిబిఐ వెంటనే సుమోటోగా తీసుకుంది సంతోషం. కానీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా సత్వరమైనటువంటి న్యాయం ఆ కుటుంబానికి అందించాలని, మరొక్క కార్యక్రమాన్ని, మరొక్క సంఘటనని చెయ్యాలంటే భయపడేటలాగా ఆ యొక్క న్యాయం జరగాల.
అదే అంటే నిందితుల్ని బహిరంగంగా ఉరిదీస్తే తప్ప మిగతా చేసే వాళ్ళకి భయం ఉండదనేది మేము గండాపదంగా చెప్తున్నాం. నిర్భయ చట్టం ఏ రకంగా తీసుకొచ్చారో దానికన్నా కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకొస్తే తప్ప ఈ దాడులు ఆగవు. కాబట్టి దీన్ని ఒక వైద్యురాలి మీద దాడి కాదు, వైద్యురాల మీద అత్యాచారం కాదు, భారతీయ పౌరురాల మీద జరిగినటువంటి అత్యాచారంగా దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది. దీంట్లో భారతదేశం మొత్తమే కాదు, ప్రపంచం మొత్తం కూడా నిరసనలు పెళ్ళుబిక్కిపోతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తినట్టుగా ఉండకుండా ఫాస్ట్ ట్రాక్ ద్వారా కోర్టు ద్వారా సత్వమైనటువంటి న్యాయాన్ని కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.